బొందే ఇది చచ్చిపోయింది. ఈ శవాన్ని ఏం చేయాలని నేను టెన్షన్ పడుతుంటే భోంచేద్దాం డాన్స్ చేద్దాం అంటే వెంటనే నిద్ర ముందునా. ఇప్పుడు ఇది చచ్చిన విషయం బయటికి తెలిస్తే అమ్మో నువ్వు లోపలికి వెళ్తావక్క. అవునే, ఆవేశంలో తొందరపడ్డాను. ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఈ నేరం నుంచి బయటపడాలి. శిరీష, నా బుజ్జు కదా, ఏదైనా ఐడియా ఉంటే చెప్పవా? శవాన్ని మూట కట్టి నదిలో వేసేద్దామక్క. అమ్మో అమ్మో, రేపు శవం దొరికితే ఆటోమేటిక్ గా నేను దొరికిపోతానే. ఇలాంటి తొక్కల ఐడియా కాకుండా ఏదైనా మంచి ఐడియా ఇవ్వు. ఆగక్క. తాడుతో చెట్టు గురివేసి అత్త బాధలు భర్త టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని చెప్పేద్దాం. ఐడియా బానే ఉంది, కానీ పోలీసులు పోస్ట్ మార్టం చేసి ఇది గురి కాదు హత్య అని తేల్చేస్తారే, నన్ను లోపలేసేస్తారు. అబ్బా ఉసే మెంటల్, ఇలాంటి టింకర్ ఐడియాలు కాకుండా ఏదైనా మంచి ఐడియా చెప్పు. వీటిని అడ్డం పెట్టుకుని మళ్ళీ ఇంట్లోకి రావడానికి మిమ్మల్ని నమ్మించిందమ్మా. తొందరగా చెప్పు. అత్తేగారు లేనప్పుడు ఇంట్లోకొచ్చి బంగారం దొంగతనం చేయబోయిందని, అడ్డుకుంటే మనల్ని చంపబోయిందని, అందుకని మన ఆత్మరక్షణ కోసం దాన్ని కొట్టామని చెప్దాం. దాంతో అది చనిపోయిందని చెప్పేద్దాం. ఆహా, అలా చెప్పడానికి బిందెలో ఉన్నది ఒరిజినల్ బంగారం కాదు కదే. అవునక్క, అదే నిజమే కదా. అయ్యో, అయితే నీకిప్పుడు మిగిలింది ఒకే దారక్క. ఏంటమ్మా అది? జైల్లో చిప్పకూడు తిరగడం. నువ్వు నోర్మి. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ఎలాగా? అయ్యో, అత్తయ్య పిచ్చాసుపత్రికి వెళ్ళలేదే, తిరిగి ఇక్కడికి వచ్చేస్తోంది. విషయం తెలుసు. అవునక్క, ఆమెను పిచ్చిదాన్ని చేసామన్న విషయం తెలిసిపోయిందేమో. అమ్మో, అదే కనుక జరిగితే మనం మధుని చంపినట్టే ఆవిడ మనల్ని చంపేస్తుంది. అవునక్క, ఇప్పుడు ఏం చేద్దాం? ఏయ్, ఐడియా ఏంటక్క చెప్పు. పద చెప్తాను. జాగ్రత్త, పద పద. ఏంటి, మా అత్తగారిని జైలుకి పంపిస్తావా? అసలు ఏమనుకుంటున్నావి నువ్వు? పిచ్చాసుపత్రికి పంపిస్తావా? మనల్ని తిడుతుంది అనుకుంటే మధు అని అంత కోపం అరిచిందేమిటి? అది నాకు అర్థం కావట్లేదక్క. సరే, ఏంటో చూద్దాం. నిధులు నిక్షేపాలని ఆశ పెట్టి అందులో బంగారం బదులు చాక్లెట్లు పెట్టి నన్ను పిచ్చిదాన్ని చేస్తావా? ఈ బంగారంతో నన్ను బ్లాక్ మెయిల్ చేసి మళ్ళీ నా ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తావా? ఒసేయ్, నిన్ను ఇదిగో, నన్ను ఇంత టార్చర్ పెట్టి ఆడుకున్న నిన్ను వదలను. ఇప్పుడే ఇక్కడే నిన్ను లేపేస్తా. చెప్పక్క. ఈ అదృష్టమే మంది, చచ్చిందాన్ని మళ్ళీ చంపక చంపనీక ఆ నేరం అత్తయ్య మీదకే పోతుంది. అవునవును.
దాని ధైర్యం నేనిన్ని తిడుతున్నా నోరు తెరిచి ఒక్క మాటైనా మాట్లాడదంటే? శవం ఎలా మాట్లాడుతుంది వెర్రిదానా? అవునత్తయ్య గారు, దీనికి పొగరు బాగా తలకెక్కింది. మీరు లేకుండా చూసి ఇంట్లోకి వెళ్ళబోతే మేమే అడ్డొచ్చి పట్టుకున్నాం. ఇక దాని సంగతి నేను చూసుకుంటానే. దాన్ని వదిలేయండి. మేమెందుకు వదలాలి? వదలం అత్తయ్య గారు. ఎందుకు వదలరా? వదిలితే పడిపోతుంది కాబట్టి. పడిపోతుందా? అబ్బే, పడిపోతుంది కాదత్తయ్య గారు, పారిపోతుంది అంటుంది. అది నిజమేనే. ఏయ్ మధుమతి, చేసిన తప్పుకి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నా చేతుల్లో నువ్వు చేస్తావు. చెప్పు, క్షమాపణ చెప్తావా చెప్పవా? చెప్పవా? ఏందే ఏందే చెప్పట్లేదు? ఒసేయ్, నా సహనాన్ని పరీక్షించొద్దు. ఆఖరిసరిగా అడుగుతున్నాను, క్షమాపణ చెప్తావా చెప్పవా? చెప్పవా? అయ్యో అయ్యో, చూసారు అత్తయ్య గారు, అవును అని ఎలా తలకై ఊపుతుందో. ఊపుతుంది ఊపుతుంది, ఊపని. ఇక మీదట ఊపడానికి ఆ తల ఉంటేగా. ఒసేయ్ మధుమతి, నువ్వు చేసిన ఈ ద్రోహానికి శిక్ష ఏంటో తెలుసా? నీ కాళ్ళు చేతులు విరగ్గొట్టి నీ పుట్టింటికి పార్సల్ చేయటం. రా 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 రా. కర్ర ఇక్కడే ఉంది. కర్ర ఉందే. భయం వేస్తుందా? కర్ర చూసి చెమటలు పడుతున్నాయా? చూసారు అత్తయ్య గారు, మీరు కర్ర చూపించగానే భయపడకుండా ఎంత మాట అందో మిమ్మల్ని. ఏముంది? అది ఆ కర్ర నా తల మీద వెంట్రుకతో సమానం అని అంటుంది అత్తయ్య గారు. అంత మాట అందా? అయిపోయావే అయిపోయావే, నా చేతులు నువ్వు అయిపోయావే. చూసారు అత్తయ్య గారు, రావి అని తలతో ఎలా పిలుస్తోందో. అంత పొగరకిందా? ఒసేయ్ నిన్ను! అయ్యో, అలా కొడతారేమిటి అత్తయ్య గారు? కొట్టకుండా దీన్ని చంపేయాలి. అయ్యో, చూసారు అత్తయ్య గారు, మీరు నుంచునుండగానే మీ ముందు అంత ధైర్యంగా కూర్చున్నందో. ఏంటి మధు? అమ్మో, అయ్యో, ఏంటి ఏమంటుంది? అయ్యో, నా నోటితో నేను చెప్పలేను అత్తయ్య గారు. చెప్పకపోతే నీకు బాగోదు. చెప్పు. అది చెప్తావా చెప్పవా? ఊరికి సొల్లు వాగుడు తప్ప మీ దగ్గర మ్యాటర్ ఏమీ లేదు, అందుకనే నా దగ్గరికి రావడానికి భయపడుతున్నారు అంటుంది అత్తయ్య గారు. ఒసేయ్, అయిపోయావే, నువ్వు అయిపోయావు. నువ్వు అయిపోయావు, నిన్ను చంపేస్తారే. ఒసేయ్, చూసారా అత్తయ్య గారు, మీ ముందే మీరు మాట్లాడుతుంటే కాలు మీద కాలేసుకుని చేయి పెట్టుకుని ఎంత స్టైల్ గా కూర్చున్నదో. ఇదే పారిపోయిందా? ఇంకా నేను కొట్టను లేదు, అప్పుడే పారిపోయిందంటే. అత్తయ్య గారు, అది పారిపోలేదు, పడిపోయింది. ఇదేంటి ఇలా పడిపోయింది? నేను ఒక్క దెబ్బ కూడా కొట్టనే లేదు కదే. దాన్ని లేపే, లేపు, దాని సంగతి చెప్తాను. లేపు, లేపు. లేపడానికి వీలేదు అత్తయ్య గారు, మధు చచ్చిపోయింది.
గుయ్యమని మీరు తిప్పేస్తే ప్రాణం పోకుండా బతికుంటుందా? చచ్చిపోయింది. ఎలానే ఇలా తిప్పితే అలా పడిపోయిందంటే? అబ్బా, అయినా మీరు మామూలుగా తిప్పారా అత్తయ్య గారు? అవునా? నా చేతికి అంత పవర్ ఉందా? మీకెంత పవర్ ఉందో మీకు తెలియట్లేదు అత్తయ్య గారు. అక్క, మధుమతిని చంపింది అత్తయ్య గారే కదా? అవును, అత్తయ్య గారు చెప్పలేదు. మీరే చెప్పారు. మరి లేకపోతే మేం చెప్పామా? బాబోయ్, ఈ హత్యకి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి నిజం చెప్పేద్దామే. అంత పని చేయకండి, మీకు పుణ్యం ఉంటుంది. ఇదిగోండి అత్తయ్య గారు, మాకేం తెలీదు. మాకు మాత్రం ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. మేం మాత్రం పోలీసులకి చెప్పేస్తాం అంతే. అయ్యో చెప్పొద్దే లేదా? చెప్పవై తింగరదానికి. మరి మాకేంటి అత్తయ్య గారు? అయ్యో ఇప్పుడేంటి బేరం? ఏదో ఒకటి ఇస్తారులేవి. ముందా శవాన్ని పక్కకు తీసుకెళ్దాం పదండి. అత్తయ్య గారు, మరి శవాన్ని ఏం చేస్తారు? ఏదో ఒకటి చేస్తాలేవే. ఈ లోపు తొందరపడి ఈ విషయాన్ని ఎవరికి చెప్పకండి. అలాగే అత్తయ్య గారు, అలాగే. పదండి, పదండి, పదండి. పట్టండి. నెమ్మది. ఇప్పుడు ఈ శవాన్ని ఏం చెయ్యాలి? అరగంట క్రితం మేం కూడా ఇలాగే ఆలోచించాం అత్తయ్య గారు. అంటే 6 నిమిషం ముందు మేం కూడా ఇలాగే ఆలోచించామని చెప్పబోయింది అత్తయ్య గారు. సర్లే, ఒక పని చేద్దామే. ఊరి చివరికి తీసుకెళ్లి ఏ నదిలోనో అలా తోసేద్దాం. అప్పుడు శవం దొరికితే చేతి వేలు ముద్రలు పట్టి మనల్ని లోపల వేస్తారు అత్తయ్య గారు. అంత కరెక్ట్ గా నువ్వెలా చెప్పావే? అంటే ఇందాక నేనే చెప్పాను అత్తయ్య గారు. ఇందాక? అదే ఇందాక కాదత్తయ్య గారు, అందాక వస్తే నేనే చెప్పేస్తా కదా అంటుంది. చంపుతానే. పోనీ చెట్టుకు ఉరేసి ఆత్మహత్య అని చెప్తే? పోస్ట్ మార్టం చేసి అది ఆత్మహత్య కాదు హత్య అని తేలుస్తారు. మిమ్మల్ని లోపల వేస్తారు. అవును కదూ, నిజమే. అవును, ఇన్ని తెలివితేటలు నీకెలా వచ్చాయే? అక్క వల్ల మాత్రం అస్సలు కాదు. అసలు అక్క నాకు ఏమీ చెప్పలేదు. అయ్యో, సర్లే. చివరికి మనకు మిగిలింది ఒకే ఒక దారే. ఇదిగో గొయ్యి తీసి పాతి పెట్టడం. సూపర్ ఐడియా అత్తయ్య గారు. త్వరగా గొయ్యి తీసి పాతేసేయండి. నేను తవ్వుతుంటే మీరేం చేస్తారే? నేను మీ చెమటలు తోడుస్తాను. లతక్కేమో మట్టి తోడుతుంది. చంపుతా. ఆ శవాన్ని నేను పాతి పెడతా, మీ ఇద్దరు కలిసి గొయ్యి తవ్వండి. గోతులు తవ్వడంలో మేం మీ అంత ఎక్స్పర్ట్లం కాదత్తయ్య గారు. పంచులు వేశారు, పంచనామా చేసి ఆ గోతులో మిమ్మల్ని కూడా పాతేస్తా. వెళ్ళండి, వెళ్ళి గొయ్యి తవ్వి మన ఇంట్లో పెద్ద ట్రంక్ పెట్టుంది కదా, అది తీసుకురండి. వెళ్ళండి. అలాగే అత్తయ్య గారు, మీరు చూస్తూ ఉండండి. వెళ్ళండి. జాగ్రత్త, జాగ్రత్త. రావే శిరీష. అయ్యో, దీని మొహానికి కళ్ళ చూడు ఒకటి. కళ్ళు కనిపించట్లేదే. అయ్యో, ఇది కళ్ళు తెచ్చిందేంటి? దేవుడా, శ్రీయాంజనేయో ప్రసన్నాంజనేయో శ్రీ
ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్న శ్రీ ఆంజనేయ అయ్యయ్యో ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ ఆంజనేయ అయ్యో అమ్మయ్యా ఎక్కడ తెచ్చారే తొందరగా రండి ఇది నన్నే చూసినట్టుంది రండి వచ్చేసాం. పెట్టండి పెట్టండి అక్కడ గొయ్యి తవ్వారా పెట్టండి పెట్టండి చూడండి అత్తయ్య గారు ఎలా పడుకుందో. ఏమే ఇంకా నుంచున్నారంటే ముయ్యండి ముయ్యండి నువ్వు ఇట్లా పట్టుకోండి చీకటి భయపెట్టాలని చూసావో కోకటి వేళతో సహా పీకేస్తా. చీకటి చెడు రెండు ఒక్కలాంటివే. చీకటి ఎక్కువసేపు ఉండదు, వెళ్ళిపోతుంది. చెడు ఎక్కువసేపు నిలవదు, ఓడిపోతుంది 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 ఓడిపోతుంది. చీకటి ఎంత ప్రయత్నించినా ఉదయించే సూర్యుని ఆపలేదు. చెడు ఎంత ప్రయత్నించినా ప్రపంచాన్ని నడిపించే మంచిని గెలవలేదు. నడిచే న్యాయాన్ని ఎవ్వరూ అంతం చేయలేరు. వస్తున్నా ప్రళయాన్నై విలయాన్నై ధర్మాన్ని రక్షించడానికి, న్యాయాన్ని బతికించడానికి వస్తున్నా. నిజానికి ఊపిరి పోస్తా. పీడ విరగడైపోయింది. అది ఎలాగో పోయింది కదా అత్తయ్య గారు. ఇంకా టెంట్ ఎందుకు, పీకేద్దామా? వద్దు, అది పీకద్దే. ఆ టెంట్ తీసేస్తే అందరికి మధుమతి ఏమైంది అని అనుమానం వస్తుంది. దాన్ని అలాగే ఉంచేస్తే
ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే అనుకుంటారు. అవునవును కరెక్ట్ అత్తయ్య గారు. ఆ. టెంట్ జోలికి వెళ్ళకపోవటమే మనకి మంచిది. ఆ, సరే ఎవరైనా చూసేస్తారు, తొందరగా పదండి. ఇదిగో వదిలేస్తే ఎవరైనా తీసుకుపోతారు, పదవే. అది కూడా తీసుకెళ్ళండి. పదండి పదండి. జాగ్రత్త. మెల్లగా.